అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి అన్ని లగ్నాలకు లగ్న ఫలితాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. మీకు సామాజిక ఫలితాలు అంటే గురువు వృషభ సంచార ఫలితాలు సమాజం మీద ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని సందేహం ఉంటే సామాజిక ఫలితాల వీడియో ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నాను, అందులో చూడొచ్చు. ఇంకా కేవలం మీ లగ్న ఫలితాలు మాత్రం మీరు చూసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో కావచ్చు, ప్రతి లగ్నానికి లగ్న సంబంధ సమయాన్ని పక్కనే వేసాను. ఆ సమయం దగ్గర మీరు టచ్ చేస్తే మీ లగ్న సమయం దగ్గర నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది. సో మీ లగ్నం ఫలితాన్ని, ఎవరి లగ్న ఫలితాన్ని వాళ్ళు చూసుకొని మీ కార్యక్రమాలని ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచన. ఇంకా మనం గురువు వృషభ సంచార ఫలితాలు ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా మేషలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం మేష లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే దిక్కుతోచని ఒక స్థితిలో స్తంభనలకు గురి అవుతూ వస్తూ ఉన్నారు, ఆ స్తంభన నుంచి బయట పడ్డారు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి తగిన విధంగా పరిస్థితి ఏర్పడబోతోంది. ఇది నిజమేనా అని మనకు అనుమానం రావచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల సమస్యలతో, వృత్తిపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, ధనపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఏం జరుగుతుందో అర్థం కాక, ఎందుకు ఇబ్బంది పడుతున్నామో తెలియక, ఎలా బయటపడాలో తెలియక, రకరకాలైన ఒక రకమైన చిత్రవద అనేది అనుభవిస్తూ వచ్చిన వాళ్ళకి ఉన్నట్టు సమస్యల నుంచి బయటపడడానికి దారులు కనిపిస్తాయి, మార్గాలు ఏర్పడతాయి. మనకే పరిష్కార మార్గం తెలుస్తుంది, పరిష్కరించుకుంటూ వస్తాం. నిజమేనా అని అర్థం చేసుకోవడానికి మనకు కొంత సమయం పట్టచ్చు, కానీ ఇది వాస్తవమే. ఇంకా బయటపడడానికి అవకాశం లభిస్తుంది. మరీ బలమైన పాపగ్రహం యొక్క దశాభుక్తి జరుగుతూ ఉంటే తప్ప. సాధారణ గ్రహముల యొక్క దశాభుక్తి జరుగుతూ ఉన్నా, లేదా మీకు శుభగ్రహాల దశలు జరుగుతూ ఉంటే అత్యద్భుతమైన అనుకూల సమయంగా చూడండి. మరీ బలమైన పాపగ్రహం యొక్క దశ కానీ జరుగుతుంటే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది, కానీ కొంత ఉపశమనం కలిగించే సంవత్సరంగానే ఈ సంవత్సరాన్ని చూడవలసి ఉంటుంది. వృత్తిపరమైన అనుకూలత, వృత్తిపరమైన స్థిరత్వం, వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి అనుకూలత, వ్యాపారంలో లాభాలు కాదు. చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. అంటే మనకు లాభాలు వచ్చినా రాకపోయినా మనం కొత్త పొరపాట్లు చేయకుండా ఇంతకు ముందు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి దారి ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త వ్యాపార సంస్కరణలు చేసుకోవడానికి, కొత్త అనుకూలతలు ఏర్పాటు చేసుకోవడానికి, కొత్త విధానాలను అనుసరించడానికి ప్లాన్ చేసుకోవడానికి అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషలగ్నం వారికి వ్యాపారపరమైన లాభాలు, అనుకూలతలు కొంచెం తక్కువే, కానీ వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మాత్రం అత్యద్భుతమైన మార్గంగా ఉంటుంది. అంటే గొప్ప స్థాయిలో లాభాలు చూడలేకపోవచ్చు, కానివ్వండి, ధనం అనేది అవసరానికి తగిన విధంగా చేతిలోకి వస్తూ ఉంటుంది. ఈ అనుకూలత అయితే ఈ సంవత్సరం మీకు పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు రెండవ సగం నుంచి వ్యాపారపరమైన అనుకూలతలు, లాభాలు కూడా ఉన్నాయి. మీరు ఎదురు చూసిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో మొదటి సగం అనేది సమస్యల పరిష్కారం కోసం, రెండవ సగం అనేది వ్యాపార అనుకూలత కోసం కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగ స్థిరత్వం, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంతకుముందు మీరు ఏదైనా అనుకోని కారణాలతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యి ఉంటే ఆ సస్పెన్షన్ ఎత్తేసి మీ ఉద్యోగం మీకు మళ్ళీ తిరిగి పొందడానికి కూడా అత్యద్భుతమైన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. అనుకోని సమస్యల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం పొందడానికి అత్యద్భుతమైన అనుకూలతలు, అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఇంకొక అనుకూలత ఏంటి అంటే, దీర్ఘకాల అనారోగ్యాలకి సులభతరమైన తక్కువ ధరతో వైద్యం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్య సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు చిన్నపాటి డైజెస్ట్ ప్రాబ్లం దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ సంవత్సరం ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, సరైన వైద్యం, సరైన వైద్యులు అందుబాటులోకి రావడానికి, దానికి తగిన విధంగా ధనం సమకూరడానికి, ఈ ధనపరమైన సమస్యలు లేకుండా వైద్యం పూర్తిగా తీసుకోవడానికి, ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి ఈ సంవత్సరంలో. ఇంకా దంపతుల మధ్యలో సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఇది గురుభుక్తి జరుగుతున్న వాళ్ళకి ఈ అవకాశం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. శని భుక్తి కానీ జరుగుతుంటే
ఈ సమస్య మధ్యంతరంగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా దురలవాట్లు, చెడు అలవాట్లు ఉంటే మానుకోవడానికి ఈ సంవత్సరం అత్యద్భుతమైన అవకాశం ఇస్తుంది. గురువు 2లో ఉన్నారు కాబట్టి మీరు నోటి ద్వారా తీసుకునే ఏ చెడు వ్యసనాన్నైనా సరే మానుకోవడానికి అత్యద్భుతమైన సమయం. ఈ సంవత్సరం మీ 2ను కానీ 4ను కానీ ఏ పాపగ్రహం బలంగా చూడట్లేదు కాబట్టి ఈ చెడు అలవాట్లు మానుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అంటే మానుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఈ సంవత్సరంలో మానుకోవడానికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, గంజాయి అని ఏదేదో ఉన్నాయి కదా, వీటిలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా అనుకూలత ఏర్పడుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సాధారణ వ్యక్తులకి మీ సమస్యల పరిష్కారానికి మీకు ఏ సమస్యలైనా ఉండనివ్వండి, రుణపరమైన, ధనపరమైన, శత్రువుల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, అనవసరమైన కోపాలు కావచ్చు, అనవసరమైన సమస్యలు కావచ్చు, దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బందులు కావచ్చు, ఏదైనా సరే ఏదైతే చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఉందో ఈ సమస్య పరిష్కారానికి ఈ సంవత్సరం పూర్తిగా అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. మీరు అనుకున్నంత కష్టంగా కాకుండా చాలా తేలిగ్గా ఈ సమస్యను మీరు పరిష్కరించుకోవడానికి అత్యద్భుతమైన అనుకూలత అవకాశాలు ఉంటాయి. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీకు ఎవరితో అయినా వైరం ఉన్నా, ఇంతకుముందే శత్రుత్వం ఏర్పడి ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడాన్ని మీరు చూస్తారు. సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం రావడానికి ఈ సంవత్సరంలో ఉన్న గోచారం మీకు పూర్తిగా సహకరిస్తుంది. కాకపోతే మీరు తీసుకోవాల్సిన ఒక చిన్న జాగ్రత్తలు ఉంది. చెడు వ్యక్తులతో సావాసం చెయ్యవద్దు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే మనకు అనుకూలతలు ఒకవైపు నుంచి వస్తే వచ్చే ప్రతి అవకాశాన్ని అనుకూలత కోసమేనేమో, జరిగేదంతా మంచికేనేమో అని అపార్థం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళతో కానీ, దుర్వ్యసనాలు, చెడు వ్యసనాలు ఉన్న స్నేహితులతో కానీ, చెడు మార్గాల్లో వెళ్తున్న వ్యక్తులతో కానీ సహవాసం మంచిది కాదు. అది మీ స్నేహితులైనా సరే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటారో మీరు అంత సేఫ్ జోన్లో ఉన్నట్టు మీ గౌరవ మర్యాదలను మీరు పెంపొందించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. ఏ మాత్రం అంతా మనదే కదా, అంతా మంచికే కదా అని చెడు వ్యక్తుల్ని, చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళతో మీరు సహవాసం పెంచుకుంటూ వస్తున్నారు అంటే ఇటువైపు వచ్చే అనుకూలత అటువైపు చెడు మార్గం వైపు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీది కాని ధనానికి ఆశపడద్దండి. లాటరీ టికెట్లని, గుప్త నిధులని, ఎక్కడో ఏదో డబ్బు కడితే అంటే 10 రూపాయలు కడితే 100 రూపాయలు వస్తుందని ఇటువంటి మార్గాల వైపు వెళ్ళొద్దండి. మీరు ఇటువంటి అంటే అనుకూలంగా ఉంది అని చెప్పాం కదా అని మీరు కానీ మీది కాని ధనం వైపు, మీకు అక్కర్లేని విషయాల వైపు, అనవసర లాభాల వైపు వెళ్ళారు అంటే 10 రూపాయలు మీరు ఖర్చు పెడితే 100 రూపాయలు నష్టపోవడానికి, మోసపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అనుకూలతలను మాత్రమే సద్వినియోగపరచుకోండి. ధర్మబద్ధంగా వచ్చే సంపాదన వైపు మాత్రమే ఆశించండి. కానీ అధర్మబద్ధమైన సంపాదన వైపు కానీ, మీది కాని సొత్తు వైపు కానీ, మీకు రాని దాని గురించి కానీ ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేయొద్దండి. దీనివల్ల మీరు మరింత నష్టపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని తప్పుదారు పట్టించే వాళ్ళు ఎప్పుడూ మీ పక్కనే ఉంటారు. మీకు వాళ్ళు మంచి చేస్తున్నట్టే చేస్తూ మిమ్మల్ని ముంచే ప్రయత్నం కూడా చేస్తారు, మునిగిపోతారు కూడా. కాబట్టి మీకు ఏదైతే ధర్మబద్ధంగా రావాలో ఆ ధర్మబద్ధమైన సంపాదన వైపు మాత్రమే ప్రయత్నం చేయండి. అనవసర విషయాల వైపు, అనవసర లాభాల వైపు, అక్కర్లేని విషయాల వైపు మీరు మొగ్గు చూపితే ఉన్న పడవ కాస్త మునిగిపోవడం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఏ ప్రయత్నమైనా చేయండి, ఎటువైపు అయినా అడుగులు వేయండి. ఓకే, ఇది అండి మేషలగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం విష్ణు సంబంధ ఆలయ ప్రదక్షిణలు, ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. ఇంకా మేషలగ్నం వాళ్ళకి సూర్యనారాయణమూర్తి అనుకూల దైవం కాబట్టి సూర్యారాధన వల్ల మీరు విచక్షణతో నడవటానికి అవకాశం ఉంటుంది. సో సూర్యారాధన చేసుకుంటూ సరి అయిన ఆలోచనతో ఉన్న అనుకూలతను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నం. వృషభ లగ్నాన్ని వాళ్ళకి సంబంధించి గురువు వృషభ సంచార ఫలితాలు ఎలా ఉంటాయని చూసుకోవాల్సి వస్తే, లగ్నంలో గురువు కాస్త ఇబ్బందికరమైన స్థితి. ఈ గురువు 8 మరియు 11వ ఇంటి అధిపతి. కొంత అజ్ఞానం వైపు, ఇబ్బందికరమైన పరిస్థితుల వైపు మనల్ని నడిపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అష్టమాధిపతి లగ్నంలో
ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 11వ ఇంటి అధిపతి లగ్నంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నారు. మనల్ని అజ్ఞానం వైపు నడిపించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2 ఫలితాలు వస్తాయి. 2 రకాలుగా కూడా ఫలితాన్ని మనం ఏకకాలంలో చూడడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే ఇదే కరెక్ట్ అని చేస్తామో అలా చేసే ప్రతిదీ కరెక్ట్ కాదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంచమంలో కేతు ఉండడం, ఆ పంచమంలో ఉన్న కేతువుని మళ్ళీ గురువు చూడడం, మీరు ప్రతిసారి కొంత కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకున్న నిర్ణయాలు కొంత పొరపాటు నిర్ణయాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా గురుదశ కాని వాళ్ళకు కాస్త ఊబకాయంతో అంటే శరీరం లావెక్కడం, అధిక బరువుతో ఇబ్బంది పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. గురుదశ అయిపోయి ఉంటే ఈ సమస్య మీకు కొంచెం తక్కువగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదు. కొంచెం ఆలోచనల విషయంలో ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటగా సంతానం విషయంలో సంతాన కారణాలతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పిల్లలు ఉంటే వాళ్ళకి అనారోగ్యం కారణంగా ఇబ్బందులు, లేదా పిల్లల యొక్క ప్రవర్తన కారణంగా ఇబ్బందులు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోలేక వాళ్ళతో గొడవ చేయడం, వాళ్ళతో ఆర్గ్యూ చేయడం, అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఇలా సంతానం యొక్క ప్రవర్తన కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సంతానం కారణంగా బయటకు వెళ్ళి కొంచెం ఇతరులతో మాట్లాడాల్సి వాదించవలసి కూడా వస్తుంది. ఇతరుల దగ్గర కొన్ని నిందలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఏంటి పిల్లల్ని ఎలా పెంచారని కూడా మనల్ని ఎవరన్నా అనడానికి అవకాశం ఉంటుంది. సో సంతానం కారణంతో ఏదో ఒక రూపంలో ఈ సంవత్సరంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి సంవత్సరం పూర్తిగా అవకాశం ఉంటుంది. పంచమంలో కేతు ఉన్నారు, కేతువును గురువు చూస్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఆరోగ్యం కారణంగా కావచ్చు, వారి ప్రవర్తన కారణంగా కావచ్చు. కొంచెం గురువు మరియు కేతువుకు సంబంధించిన పాపగ్రహ ధాన్యం, అంటే గురువుకు సంబంధించిన ధాన్యమైన శనగలను, కేతువుకు సంబంధించిన ధాన్యమైన ఉలవల్ని దానం చేయడం కానీ, ఎద్దులకు లేదా ఆవులకు పెట్టడం కానీ చేస్తూ ఉండండి. ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురు దశాభుక్తి, కేతు దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకి సమస్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఇది గురువు లగ్నంలోకి వచ్చిన కారణంగా వృషభ లగ్న జాతకులు ఎదుర్కొనే సమస్యలు. కానీ దశమాధిపతి అయిన శని దశమంలోనే ఉంటున్నారు. గృహంలో కానీ, ఉద్యోగంలో కానీ, కొంతవరకు వ్యాపారంలో కూడా కానీ పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. కానీ వ్యాపారంలో వస్తున్న లాభాలు మీకు సంతృప్తినివ్వవు. వ్యాపారంలో మీరు చేసే మార్పులు చేర్పులు కారణంగా కూడా మీరు సమస్యల్లో చిక్కులుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఉందో ఈ పరిస్థితిని ఇలాగే యథాతథంగా కొనసాగనివ్వండి. కొత్త మార్పులు అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఆలోచించే విధానం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, సరైన విధానంలో ఉండవు. కాబట్టి మీరు మిస్గైడ్ కావడానికి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని మిస్లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏదైతే జరుగుతున్న దాన్ని ఇలాగే కొనసాగనివ్వండి. శని 11లోకి వచ్చిన సమయంలో మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే అది అనుకూలతలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో వ్యాపారపరమైన మార్పులు చేర్పులు పెద్దగా చెయ్యొద్దు. ఎందుకంటే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఇది చేసేద్దాం, అది చేసేస్తాం, ఇలా చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, అలా చేస్తే ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఇప్పుడు మనకు వస్తున్న లాభాలు మన స్థాయికి తగినట్టు రాలేదేమో అని ఒక రకమైన విచిత్రమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇంతవరకు వచ్చిన దానికంటే ఎక్కువ లాభాలు పొందాలని, ఎక్కువ ప్రయత్నం చేయాలని, మనం ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండా సైలెంట్గా ఉండిపోయాను, మనమే బ్లేమ్ చేసుకొని ఏదైతే మనకు అప్పటికప్పుడు అనిపిస్తుందో అటువైపు మనం నిర్ణయాలు తీసుకొని పరుగులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయే కానీ సరైన విధంగా నడిపించవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఈ సంవత్సరం కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవడం మీకు మంచిది. ఆరోగ్యపరమైన, ధనపరమైన సమస్యలు సంవత్సరం 2వ సగంలో ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొత్తగా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు అవతల వారి జాతకాన్ని చూసి జాతకం సరితూగితే మాత్రమే వివాహాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అవతల వ్యక్తి జాతకం సరిలేకపోయినా ఈ వివాహ బంధం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పొంతన కుదరకుండా వివాహాలు అయితే చేసుకోవద్దండి. ఇంకా హృదయ సంబంధ సమస్యలు లేదా బీపీ, షుగర్ ఇటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. వీలైనంత వరకు మీకు పడని ఆహార పదార్థాలు తీసుకోకుండా మీ అనుకూల గ్రహముల యొక్క ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండండి. ఇవి మాత్రమే ఈ సంవత్సరం మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఆహారం విషయంలో మీరు
చిన్నపాటిగా తల వంచినా కూడా, కోరికలు తల వంచినా కూడా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలేమితో ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో సంతానంతో వచ్చే సమస్యలు ఒకవైపు ఇబ్బంది పెడితే, మన అనారోగ్యం కారణంగా నిద్రలేమితో ఇబ్బంది పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇవి ఒకటే మనకు మనంగా చేసుకోదగిన పరిహారం. శని ఏ పాపగ్రహానికి ఈ సంవత్సరంలో కట్టుబడట్లేదు కాబట్టి నువ్వుల నూనె ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ రండి. మీకు శారీరక దృఢత్వాన్ని, రోగాన్ని తట్టుకునే శక్తిని శని భగవానుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో చేసేసినా, ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయినా, ఇంకా ఇది మనల్ని ఏమీ చేయదులే, మన జోలికి ఎవరు వస్తారులే అనుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వీళ్ళకి సంవత్సరం రెండవ సగం నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ కాదు, ఇప్పటికే ఎవరైనా పొరపాట్లు చేసి మన జోలికి ఎవరు వస్తారులే అని ధీమాగా ఉంటారో, ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కులుకొని అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకో నిర్లక్ష్యంగా ఎవరు ఉంటారో, వీళ్ళు ఈ సంవత్సరం రెండవ సగంలో ఈ కోర్టు కేసుల కారణంగా, పోలీస్ కేసుల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు వీలైతే మీరు ముఖ్యంగా కుజుడు లగ్నంలోకి వచ్చేలోపే మీరు ఈ సమస్యను ఏదైనా పరిష్కరించుకోగలుగుతారేమో ప్రయత్నం చెయ్యండి. అంటే రాజీ పడటం, ఏదో కొంచెం డబ్బు కట్టించి ఆ సమస్య నుంచి బయటపడడం, ఇలా ఏదైనా మీరు చేసుకోగలిగి ఉంటే ఈ సంవత్సరం కుజుడు లగ్నంలోకి వచ్చేలోపు, ఐ థింక్ ఇంకా జూలైలో వస్తారనుకుంటాను, ఈలోపు మీరు సమస్య నుంచి బయటపడే ప్రయత్నం లేదా కోర్టు కేసులను విత్డ్రా చేయించుకునే విధంగా అవతల వ్యక్తులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. కుజుడు శని వీక్షణకు దొరికిన సమయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్లో మీరు ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ సమస్యల నుంచి ఈలోపు బయటపడే ప్రయత్నం చేయండి. ఏ మాత్రం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే వచ్చిన తర్వాత మీరు చూడడానికి ఏమీ ఉండదు. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల, మీరు కావాల్సిన విషయాలను సన్నద్ధం చేసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తర్వాత మీరు మేలుకున్నా కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వంటిదే అవుతుంది. అప్పటికప్పుడు మీరు తీసుకునే జాగ్రత్త అనేది. ఓకే, ఇది అండి వృషభ లగ్నానికి సంబంధించి. ఇంకా శివారాధన పూర్తి స్థాయిలో మీకు అనుకూలతనిస్తుంది. వీలైతే ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి శివారాధన, శివాలయ ప్రదక్షిణ చేసుకుంటూ మీ కార్యక్రమాలను మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచన. మీ ఇష్టదైవ ఆరాధనతో మీ యొక్క గోచార పరిస్థితుల్ని సమస్యల వైపు కాకుండా అనుకూలతల వైపు మార్చుకుంటారని, సరిదిద్దుకుంటారని ఆశిస్తూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి మిథున లగ్నం వారికి ఒక సంవత్సరం పాటు ఎటువంటి ఫలితాలు ఉంటాయని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృషభంలోకి వచ్చిన గురువు లగ్నాత్తు 12వ ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి, అది కూడా కాకుండా శని వీక్ష నుంచి గురువు బయటపడుతున్నారు కాబట్టి, ఇంతవరకు గురువు కారణంగా కొంత సమస్యలు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు గురువు పూర్తిగా శని వీక్ష నుంచి బయట వచ్చి తన పూర్తి ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాకుండా 12లోకి వచ్చిన గురువు 5వ చూపుతో 4ని, అందులో ఉన్న కేతువుని, 7వ చూపుతో వృశ్చికంని, అక్కడ ఉన్న శని వీక్షణని, 8వ చూపుతో మకరంని చూశారు. ఇది మిథున లగ్నం వాళ్ళకి ఏ రకమైన ప్రభావం ఫలితం ఇస్తుంది అనుకుంటే, ముఖ్యంగా గృహంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ తల్లిగారు ఉంటే వారి యొక్క ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో గృహం విషయంలో అంటే గృహంలో కాస్త మనశ్శాంతి లేకపోవడం, గొడవలు జరగడం, ఒకరితో ఒకరు సంతృప్తిగా మనశ్శాంతిగా ఉండలేకపోవడం, ఎవరికో ఒకరికి తర్వాత ఒకరికి అనారోగ్యాలు వస్తూ ఉండడం, ఈ కారణంగా ధనం ఖర్చు పెట్టవలసి రావడం, ధనం సమయానికి చేతికి అందకపోవడం, అందినా కూడా ధనం సరిపోకపోవడం, ఇలా ఏదో ఒక రకంగా గృహంలో అశాంతితో మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వయసు అయిపోయిన తల్లిగారు ఉంటే వారి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఖర్చులు కూడా మీ చేయి దాటిపోయే అవకాశం ఉంది. ధనం ఖర్చు అయితే ఉంది, కానీ అది ఆరోగ్యం విషయాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గృహాల మార్పు కానీ, గృహం కొనుగోలు కానీ ఈ సంవత్సరం కుదరదు. కుదిరినా చేయవద్దండి. చేస్తే మీకు మంచిది కాదు. ఇప్పటి నుంచి కొత్త సమస్యలు అంటే ఇల్లు మార్చినా, ఇల్లు కొనుగోలు చేసినా ఇప్పటి నుంచి మీరు కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మిథున లగ్నం నుంచి గృహ మార్పు అంత మంచిదైతే కాదు. అంటే ఇంకా మీకు తప్పని పరిస్థితి ఉంటే వేరే లగ్నాలు ఏదైనా చూసుకొని గృహ మార్పు చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మిథున లగ్నాన్ని అనుసరించి మాత్రం గృహ మార్పులు అయితే చెయ్యవద్దు. మంచిది కాదు కూడా, అంత అనుకూలం కూడా కాదు.
కేవలం తల్లి ఆరోగ్యం అనే కాదు, గృహంలో ఎవరో ఒకరు అనారోగ్య కారణాలతో ప్రతిరోజు ధనం ఖర్చు అనేది ఈ సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే అప్పులు చేసిన వాళ్ళు రుణదాతల ఒత్తిడితో ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఈ చేసిన అప్పులు తిరిగి కట్టడానికి కుదరక రుణ సంబంధమైన సమస్యల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అప్పులైతే చేస్తాము, తిరిగి కట్టడానికి ధనం సమయానికి చేతికి అందదు. ఏదో ఒక రూపంలో రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ సంవత్సరం మొత్తం కొంత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ కారణంతో అవతల వాళ్ళతో గొడవలు పడడం, సమస్యలు తెచ్చుకోవడం, కొత్త శత్రువుల్ని తయారు చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఎవరితో వాదనలకు గొడవలకు వెళ్ళొద్దండి, అది మీకు అంత మంచిది కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ గోచార రీత్యా మీకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఇతరులతో మనం వాదించడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి చెప్పవచ్చు, అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాల్సి వస్తే ఇప్పుడు నాకు అంత శక్తి లేదు స్వామి, నన్ను గొడవలోకి లాగద్దండి, నన్ను వదిలేయండి అని మనమే సైడ్కి వచ్చేసి గౌరవంగా కనీసం మన గౌరవాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదు కాదు నేను కూడా వస్తాను అని వెళ్ళారంటే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన గ్రహస్థితి అయితే ఈ సంవత్సరం ఉంది అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండండి. ప్రతి క్షణం ఈ ఆలోచన మీకు మనసులో ఉందంటే మీరు కొంతవరకు సేఫ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గురు దశాభుక్తి కానీ జరుగుతుంటే కాస్త ఇబ్బందికరమైన సమయంగానే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలున్నా, బీపీ షుగర్ వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలు కొంత తీవ్రంగా ఇబ్బంది పెట్టడానికి, కొంతవరకు ప్రాణాంతకంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురు దశాభుక్తి, కుజ దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకి మాత్రమే, మిగిలిన పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నా కూడా ఇంత సమస్య అయితే ఉండదు. ఈ సంవత్సరం రెండవ సగంలో ముఖ్యంగా ఆగస్టు నుంచి సమస్య ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఈ లోపు అయితే కొంతవరకు సాధారణంగానే ఉండొచ్చు, బట్ ఆరోగ్యపరమైన ఖర్చులు అనేటివి సంవత్సరం మొత్తం ఉంటున్నాయి. ధనం ఖర్చు అనేది మన చెయ్యి దాటిపోవడానికి అవకాశం ఉంది. ఈ విషయం మాత్రం దృష్టిలో పెట్టుకొని ఉండండి. ఇంకా అత్యద్భుతమైన అనుకూలత ఒకటి ఉంది. నవమాధిపతి నవమంలో ఉంటూ 11ని 3ని 6ని కూడా చూస్తున్నారు. 6ను గురువు కూడా చూస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చే అనుకూలత ఎంత అని మనం చెప్పలేం. కానివ్వండి, 9వ ఇంటి అధిపతి 9లో ఉంటూ 11ను చూస్తున్నారు కాబట్టి దైవానుకూలత ద్వారా మీరు అన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయవచ్చు. నవమాధిపతి 11ను చూస్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో ధనం సమయానికి మీ అవసరాలకు తగిన విధంగా చేతికి అందుతూ ఉంటుంది. సో ఇలా వచ్చే ధనాన్ని మన సమస్యల కోసం, అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం నవమాధిపతి సహకరిస్తారు. ఈ సంవత్సరంలో వేరే ఎవరి వీక్షణకు దొరకకుండా శని ఒంటరిగా కుంభంలో ఉంటున్నారంటే మీరు ఎదురు చూడని చోటు నుంచి దుర్లాభంగా మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ రండి. ధనం మిగలలేదని అయితే బాధపడద్దు, ధనం మిగలదు. బాధపడడం వల్ల మనశ్శాంతి లోపం ఉంటుందే కానీ ధనం మిగలడం ఉండదు. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించడం మానేయండి. అవసరానికి ధనం వచ్చింది అనే విషయాన్ని మాత్రం సంతృప్తిగా తీసుకోండి. కొంతవరకు మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లో జీవిత భాగస్వామితో వాదించడం కానీ, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ చేయవద్దండి. ఈ కారణంగా కూడా మీరు మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో మీరు వాదనలకు, వాగ్వివాదాలకు వెళ్ళారంటే మీ గౌరవ మర్యాదలను, మీ కుటుంబ గౌరవ మర్యాదలను మీరే బయట పెట్టుకున్నట్టు అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మీ ఇంట్లో మీ 4 గోడల మధ్యనే మీ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. బయట వెళ్ళినారంటే అది కొంచెం ఇబ్బందికరంగా మారడానికి, సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్దుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ పెరిగినా బయటకు రానికుండా చూసుకోవడానికి చూడండి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు వీటిల్లో ఉన్న వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం మీరు నాకు మించిన వాళ్ళు లేరు అనుకొని కాస్త ఏం జరుగుతుందో చూస్తానులే అన్నారంటే ఇంకా మళ్ళీ చూడడానికి మీ చేతుల్లో ఏమీ ఉండదు. అవకాశాలన్నీ కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పొరపాటు అయిపోయింది అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ పొరపాటు ఏదైనా ఉంటే పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యండి. నా జోలికి వచ్చే వాళ్ళు ఎవరు అంటే వచ్చినప్పుడు మనం చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మన స్థాయికి, మన పలుకుబడికి మించిన అధికారం కలిగిన వాళ్ళు వచ్చి మన మీద ఏదైతే ఉన్నాయో సమస్యలకు సంబంధించిన కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది. మనం కొన్ని విషయాలు గత సంవత్సరంలోనే చూస్తూ ఉన్నాం. ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎంతటి వాళ్ళైనా తప్పించుకోవడానికి
కుదరలేదు. సో ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంతవరకు మీ పొరపాట్లను ఇవి అంటే ఒకవేళ ఇప్పటికే చిక్కులుకొని ఉంటే మీ మీద కేసులు ఇటువంటివి ఉంటే సర్దుకునే ప్రయత్నం చెయ్యండి. పొరపాటు అయిందని ఒప్పుకునే ప్రయత్నం చెయ్యండి. ఆ సమస్య నుంచి తేలికగా బయటపడడానికి ఏదైనా దారి ఉందేమో వెతుక్కునే ప్రయత్నం చెయ్యండి. కానీ మీరు వాదనలకు వాగ్వివాదాలకు వెళ్ళడం వల్ల కొత్త సమస్యల్లో చిక్కులుకుంటారే కానీ ఉన్న సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు. గ్రహస్థితి గోచారం బాగలేదు. మీకు శుభగ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీకు ఏ సమస్య లేదు, మీరు సేఫ్గానే ఉన్నట్టే. పాపగ్రహాల దశాభుక్తులు కానీ జరుగుతూ ఉంటే మాత్రం ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జరుగుతున్న పాపగ్రహానికి ఒకసారి శాంతి చేయించుకోవడంతో పాటు గురువు, కేతువు, కుజుడు వీటికి ముగ్గురికి సంబంధించిన ధాన్యం, శనగలు, ఉలవలు, కందులు నవగ్రహ మండపాల దగ్గర దానం చేయడం కానీ లేదా మూడిటికి కొద్దిగా బెల్లం కలిపి ఆవులకు ప్రతిరోజు పెడుతూ ఉండడం కానీ చెయ్యండి. ఈ పరిహారం ద్వారా గోచారం రీత్యా వచ్చే సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కానీ మిథున లగ్నం వారికి వ్యాపారపరమైన అనుకూలత మాత్రం సంవత్సరం మొత్తం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. సో వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు మధ్యమ ఫలితాలు ఉంటాయి. అంటే రాహు భుక్తికి జరుగుతున్న వాళ్ళకి ఉద్యోగపరమైన అనుకూలత పూర్తి స్థాయిలో ఉంటుంది. కొత్తగా ఎవరైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఏమీ లేదు. కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రాహు దశాభుక్తి జరుగుతున్న వాళ్ళు మాత్రం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. కొంతవరకు ఇబ్బంది లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా శివారాధన పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. స్వామి అమ్మవారి ఆరాధనతో మీకున్న సమస్యలు పరిష్కరించుకొని కొత్త సమస్యల్లో చిక్కులుకోకుండా మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి కర్కాటక లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గురువు వృషభ సంచారం అనేది కర్కాటక లగ్నం వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే సగం అనుకూలం సగం ప్రతికూలంగా ఉన్న సంవత్సరంగానే చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఎటొచ్చి ఉద్యోగపరమైన సమస్యలు అనేటివి సంవత్సరం కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో ఉద్యోగపరమైన అనుకూలత ఈ సంవత్సరంలో ఉండటం లేదు. బట్ లాస్ట్ ఇయర్ వరకు పడుతున్నంత ఇబ్బంది అయితే ఈ సంవత్సరం ఉండదు. కొంతవరకు ఫ్రీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 11లోకి గురువు వచ్చారు కాబట్టి వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులకు కూడా మీరు ఊహించని ఎదురు చూడని బహుమతులు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అది ధనమైనా సరే, బంగారమైనా సరే, వస్తువులైనా సరే, పుస్తకాలైనా సరే మీకు బహుమతుల రూపంలో రావడానికి సంవత్సరం పూర్తిగా అవకాశం ఉన్న సంవత్సరంగా చూడాల్సి ఉంటుంది. ఇంకా సంతానం విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, అంటే సంతానంకి పూర్తిగా అనారోగ్యం ఉండడం లేదా సంతానం ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, ఈ సమస్య పరిష్కారానికి కొంతవరకు అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కాదు. ఒకరోజు అనుకూలంగాను ఒకరోజు ఇబ్బందికరంగాను ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మేలు అనే విధంగా ఉంటుంది. ఇంకా మీ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీరి ద్వారా పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. అదే సమయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా ఈ సంవత్సరం పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా ప్రశాంతంగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారో, కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలతో ప్రశాంతమైన తిండి నిద్ర కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఈ సమస్యల నుంచి బయటపడి కొంతవరకు కోరిన తిండి తిని ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొంతవరకు తీర్థయాత్రలకని కానీ లేదా విహారయాత్రలకు కానీ వెళ్ళి రావడానికి అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాల్సి ఉంటుంది. లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకోవడం ఇటువంటి వాటికి పూర్తిగా అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాల్సి ఉంటుంది. శని దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకి మొదటి సగంలో ఆగస్టు చివరి వరకు కొంత ఇబ్బంది అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు వచ్చింది కాదు, గత సంవత్సరం పైనుంచి కొనసాగుతోంది కాబట్టి అది అలవాటు పడిపోయి ఉంటారు. కానీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యి మీ దాంపత్య జీవితం సంతోషంగా సుఖంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి
అనుకోకుండా అప్పటికప్పుడు మంచి సంబంధం కుదరడం, ఆ సంబంధం అది వివాహానికి దారి తీయడం, మంచి అనుకూలత కలిగిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడానికి పూర్తి స్థాయిలో అనుకూలం అవకాశం రెండూ ఉంటాయి. కానీ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ అనుకూలతలు కానీ లేవు. ఉద్యోగపరమైన చిక్కులు మాత్రం ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. మీకు ఉద్యోగం కావాలి అనుకుంటే శనికి శాంతి చేసుకొని మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇది అండి కర్కాటక లగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. విష్ణు సంబంధమైన దైవారాధన పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. దీంతోపాటు ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మరింత అనుకూలతలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, జన్మజాతకంలో అనుకూల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి గోచారం రీత్యా వచ్చే ఇబ్బందులు అంతగా ఇబ్బంది పెట్టవు. శుభగ్రహం యొక్క దశాభుక్తి కానీ జరుగుతూ ఉంటే ఉద్యోగానుకూలత కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ పాపగ్రహం యొక్క దశాభుక్తి, ముఖ్యంగా శని దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకి సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నాయి. గోచారం యొక్క అనుకూలత కొద్దిగా అనుకూలించినా కూడా పాపగ్రహం యొక్క దశాభుక్తి జరుగుతున్నాయి కాబట్టి ఈ అనుకూలతను మనకు ఉన్న సమస్యల నుంచి బయట పడేసే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. పాపగ్రహానికి సంబంధించిన చిన్నపాటి శాంతి పరిహారాలు చేసుకుంటూ మనకు వస్తున్న శుభగ్రహముల యొక్క అనుకూలతను పెంపొందింపు చేసుకోవాల్సిందిగా కర్కాటక లగ్న జాతకులకి సూచన. ఓకే అండి, కర్కాటక లగ్నానికి సంబంధించిన గురు వృషభ సంచార ఫలితాలు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి సింహలగ్న జాతకులకి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా సింహలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి అంటే మాత్రం ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అనే మాటను మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే కంటిన్యూగా గత 3-4 సంవత్సరాల నుంచి 6-7 మీద శని సంచారం జరుగుతూ గురువును పట్టుకోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. వీటి నుంచి గురువు బయటపడడమే ఈ సంవత్సరంలో సింహలగ్నం వారికి ప్రత్యేకమైన బహుమతిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉంటుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రుణాలు తీర్చుకోవడానికి, రుణ సంబంధమైన సమస్యల నుంచి బయటపడడానికి, వ్యక్తిగత సమస్యలు, వేరే సమస్యలు ఏదైనా ఉంటే దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడడానికి, ఎవరితో అయినా మనస్పర్ధలు, సమస్యలు, గొడవలు ఉంటే ఆ గొడవలు, సమస్యలు పరిష్కారానికి, దీర్ఘకాల అనారోగ్యాలు ఏదైనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ అనారోగ్యాలకు వైద్యం చేయించుకోవడానికి సరైన వైద్యులు, మందులు అందుబాటులోకి రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ధనం సమయానికి చేతికంది సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. రుణ సంబంధ సమస్యల పరిష్కారానికి సంవత్సరం పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ రకమైన సమస్యల పరిష్కారం కోసమైనా సరే ఈ సంవత్సరం ప్రయత్నం చేయవచ్చు. వ్యాపార సంబంధ సమస్యలైనా సరే, వృత్తి సంబంధ సమస్యలైనా సరే, గృహంలో ఉన్న సమస్యల పరిష్కారానికైనా సరే, కుటుంబ సభ్యుల ఐక్యత కోసమైనా సరే, కుటుంబంలో అందరూ అన్యోన్యంగా ఉండడానికి, ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడానికి, ఎన్ని రోజులైంది మనం ఇంత సంతోషంగా ఇంట్లో అందరం కలిసిమెలిసి ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చూడాల్సి ఉంటుంది. కానీ కొత్తగా గృహం కొనడానికి కానీ కట్టుకోవడానికి కానీ అంత అనుకూలత అయితే లేదు. అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ అనుకూలత ఏర్పడినా కూడా ఆ అనుకూలత కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారడానికి అవకాశం ఉంటుంది. 7లో శని ఉన్నారు. కొంతవరకు శారీరక నలగట, నీరసం, ఇబ్బంది ఉంటుంది, నిస్సత్తువ ఉంటుంది. దీనికోసం మీరు రెగ్యులర్గా తీపి పదార్థాలను చేసుకొని ఆహారంలో తీసుకుంటూ ఉండండి. అది శనగలు, కందులు, పప్పులు ఉపయోగించి చేసిన తీపి పదార్థాలు అయితే మరింత మంచిది. ఇంకా దాంతోపాటు ప్రతిరోజు నిమ్మరసం, తేనె వీటిని వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకుంటూ ఉండండి. ఇది మీకు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. శని యొక్క కారకత్వాలతో వస్తున్న బలహీనతను, నీరసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. శని దశాభుక్తి, రాహు దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. 7, 8 2 భావాలు ప్రభావితం చూపుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా లేకపోయినా ఆకస్మిక సమస్యల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, అనుకోకుండా చేసే ప్రయాణాలు, సొంతంగా వాహనాన్ని నడపడం, వీటి కారణంగా సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు, అంటే మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, ఈ కారణంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కొంత
వాహనాలు ఇటువంటివి నడిపే సమయంలో ప్రమాదాలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, లేదా వేరే వాళ్ళు డ్రైవ్ చేసే వెహికల్స్లో అయినా వెళ్ళండి, కానీ మీరు సొంతంగా వాహనం నడిపే ప్రయత్నం చేయొద్దండి. దీనివల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహు 8లో ఉన్నారు అంటే మనకు అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపల మనం సమస్యల్లో చిక్కుకుని ఉంటాము. బయటపడే అవకాశం కూడా కొంచెం తక్కువ. అంటే బయటపడే అవకాశం కంటే కూడా ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి. లేదా శని రాహు వీరికి సంబంధించిన ధాన్యాన్ని, నువ్వుల నూనెని శివాలయంలో కానీ లేదా ఏదైనా నవగ్రహాల ఆలయంలో కానీ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇలా దానం చేస్తూ ఉండండి. కొంతవరకు గోచారం రీత్యా వచ్చే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. విష్ణు సంబంధ దైవ ఆరాధన వల్ల పూర్తి స్థాయిలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా పూర్తి స్థాయిలో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ లగ్నాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం ఎంతగా చేసుకోగలుగుతారో అంతవరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు కనిపిస్తాయి. శారీరక ఆరోగ్య పరిస్థితి స్థిరంగా స్థిమితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఏంటి సింహలగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కన్యా లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం గురువు వృషభ సంచారాన్ని అనుసరించి కన్యా లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కన్యా లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే గురువు లగ్నాన్ని చూస్తున్నారు, లగ్నంలో కేతు ఉన్నారు. ఎటు వచ్చి ఎటుపోయి కొంత ఆరోగ్యపరమైన సమస్యలు అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో లగ్నంలోనే కేతు ఉన్న కారణంగా కొంత జీర్ణ సంబంధ సమస్యలు, పేగులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. పంచమాన్ని గురువు చూస్తున్నారు. ఆలోచనలు సహకరించవు, ఆలోచనలు తప్పుదారి పట్టిస్తాయి. అంటే మనం ఆలోచించే విధానం కరెక్ట్ కాకపోవడం, ఆలోచనలు తప్పుదారి పట్టడం, కొంత కన్ఫ్యూజన్ అనేది మనం ఎక్కువగా ఫేస్ చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. కానీ గుడ్డిలో మెల్ల అన్న విధంగా కొంత మేలు జరుగుతోందని చెప్పుకోవచ్చు. 8లో ఉన్న గురువు శని వీక్షణలో ఉన్నా కూడా కానీ 8లో ఉన్న గురువు 9లోకి వెళ్ళారు. 8 ఫ్రీ అయింది, శని 8ని చూస్తున్నారు. కాబట్టి ఇబ్బందికరమైన అనారోగ్య సమస్యల నుంచి కొంత బయటపడినట్టే అయింది. స్థానంలో ఉన్న గురువు 9లోకి వెళ్ళిపోయారు కాబట్టి. కానీ లగ్నాన్ని గురువు చూడడం అనేది, ముఖ్యంగా సహజభావ చక్రంలో 6వ ఇంటిని అక్కడ ఉన్న కేతువుని గురువు చూడడం అనేది పైకి చెప్పలేని సమస్యలు, కారణం తెలియని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం తినాలో తెలియట్లేదు, ఏదో తినాలని ఉంటుంది, ఏం తినాలో తెలియట్లేదు, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. దుస్వప్నాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే దెయ్యాలు ఉన్న విధంగా భావన రావడం, దెయ్యాలు ఉన్నట్టు ఫీల్ కావడం, పాములు కల్లోకి రావడం, పాము కరిచినట్టు కల్లో రావడం, పాము తవ్వినట్టు కల్లోకి రావడం, మనల్ని ఎవరో గట్టిగా పట్టేసుకున్నట్టు కలలు రావడం, ఇలా రకరకాల సమస్యలు, ఉన్నట్టు ఎవరో పట్టేసుకున్నట్టు, ఉన్నట్టు ఎవరో తరుముతున్నట్టు, ఉన్నట్టు ఎవరో కొట్టినట్టు, ఉన్నట్టు పైనుంచి కింద పడిపోయినట్టు, ఇలా ఇబ్బందికరమైన స్వప్నాలు రావడానికి అవకాశం ఉంటుంది కన్యా లగ్నానికి సంబంధించినంత వరకు. తండ్రితో కొంతవరకు మనస్పర్ధలు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీకంటే చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళతో కొంతవరకు మనస్పర్ధలు, అనుచరులు ఉంటే వాళ్ళతో కొంతవరకు మనస్పర్ధలు, చికాకుగా ఉండడం, చిరాకుగా ఉండడం, ప్రతి పనికి నీరసంగాను నిస్సత్తువుగాను అనిపించడం, శరీరం బరువు ఎక్కినట్టు ఉండడం, లావు కావడం, అంటే కొంచెం ఊబకాయంతో ఇబ్బంది పడడం, ఇటువంటి సమస్యలతో సంవత్సరం పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ 6లో శని ఉంటూ 8ని చూస్తున్నారు కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైన అనుకూలతలు ఏర్పడడానికి, సమస్య వస్తే దానికి తగిన వైద్యం లభించడానికి అవకాశం ఉంటుంది. మరి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని రోజులు ఇబ్బంది అనిపించినా తర్వాత ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ధైర్యంగా ఉంటారు కూడా, భయం అనేది లేదు. కానీ సమస్య అనేది కంటికి కనిపించి ఒకసారి, కంటికి కనిపించక ఒకసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకోవడం కంటే కూడా పాపగ్రహంలో ధాన్యాన్ని దానం చేయడం కానీ, ఎద్దులకు పెట్టడం కానీ, కుదరకపోతే ఆవులకు పెట్టడం కానీ చెయ్యండి. శనగలు, ఉలవలు ఇవి 2 అత్యంత అవసరం. ఇవి 2 ఖచ్చితంగా పెట్టాలి. కుదిరితే కందులు కూడా పెట్టండి. గోచారం మళ్ళీ ఆ గ్రహాల మీద, ఆ భావాల మీద జరుగుతోంది కాబట్టి కుజుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. శనగలు, కందులు, ఉలవలు మూడిటికి కొద్దిగా బెల్లం కలిపి, ఎద్దులు దొరికితే ఎద్దులకు పెట్టండి. ఎద్దులు దొరకని పక్షంలో మాత్రమే ఆవులకు పెట్టే ప్రయత్నం చేయండి.
ఇవి రెండు అవకాశం లేదంటే మీ ప్రాంతంలో ఉన్న ఏదో ఒక నవగ్రహాల ఆలయంలో వారానికి ఒకసారి 1.5 కిలో చొప్పున దానం చేస్తూ వస్తే మనకి గోచార రీత్యా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా శివారాధన, గ్రామదేవత ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. శివారాధన ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కొత్త సమస్యలు చిక్కుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది అండి కన్యా లగ్నానికి సంబంధించిన గురువు వృషభ సంచార ఫలితాలు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.